హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసి. ఈ చికెన్ బిర్యానీ మీరు ట్రై చేశారంటే మీరు ఇంకా చికెన్ బిర్యానీ సెంటర్ కూడా పెట్టుకోవచ్చండో. అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ ఎందుకు అంత స్పెషల్ అంటే, సో అప్పటికప్పుడే ఫ్రెష్గా మసాలాలు ఫ్రెష్గా చేస్తాం కాబట్టి అంత టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకే ఈ చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్. తినేవాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ చికెన్ దమ్ బిర్యానీని తినాలనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా ఇదే ట్రై చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ. అయితే ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ బిర్యానీని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. సో ఈ బాస్మతి రైస్ ని ముందుగా బాగా శుభ్రం చేసుకొని సో 1/2 hour ఆర్ 1 hour ముందు నానబెట్టుకోవాలండి. సో నానబెట్టుకుంటే రైస్ బాగా అవుతుంది అనమాట. ఇక్కడ నానబెట్టుకున్న రైస్ ని పక్కన పెట్టేసుకుంటున్నాను 1 hour. ఇక్కడ 750 grams తీసుకుంటున్నానండి. సో దీన్ని శుభ్రంగా కడుక్కొని లాస్ట్ లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నీసు వాసన రాకుండా కడుక్కోవాలండి. సో కడుక్కున్న తర్వాత మనం బౌల్లోకి తీసుకోవాలండి ఈ చికెన్ ముక్కల్ని. సో ఇప్పుడు నేను ఇక్కడ 750 grams వరకు చికెన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఈ చికెన్ లోకి మసాలాలన్నీ వేసి పక్కన పెట్టుకోవాలండి. సో మనం మసాలాలు వేసుకొని నేను 2 tablespoons ఆఫ్ కారం, 1 tablespoon ఆఫ్ పసుపు అండ్ 2 tablespoons ఆఫ్ ఉప్పు తీసుకుంటున్నాను. అలాగే అరచక్క నిమ్మరసం అండ్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఉప్పు కారం అనేది చూసుకోవాలండి. సో మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. సో ఈ మసాలాలన్నీ ఆ చికెన్ కి బాగా పట్టేలాగా కలపాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ ని బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ని అరగంట ఆర్ 1 గంట సేపు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. సో అందుకని ఈ చికెన్ ని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందులోకి 4 లేదా 5 లవంగాలు తీసుకోవాలండి. సో 1 అనాస పువ్వు తీసుకోవాలి. సో 2 లేదా 3 నల్ల యాలకులు తీసుకోవాలండి. అలాగే బిర్యానీ పువ్వు తీసుకుంటున్నానండి. కొంచెం ఇది క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోండి. 3 యాలకులు తీసుకుంటున్నాను. సో ఇక్కడ దాల్చిన చెక్క కొంచెం 2 పలుకులు తీసుకుంటున్నానండి. సో తర్వాత ఇక్కడ జీడిపప్పు 10 పలుకులు తీసుకోవాలండి. ఈ జీడిపప్పు వల్ల మనకి గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ బాగా వస్తుందండి. 1 tablespoon ఆఫ్ మిరియాలు, సో 1 బిర్యానీ ఆకు తీసుకుంటున్నానండి. సో తర్వాత 1 tablespoon ఆఫ్ ధనియాలు తీసుకుంటున్నానండి. తర్వాత 1 tablespoon ఆఫ్ గసగసాలు తీసుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1 spoon ఆఫ్ జీలకర్ర తీసుకుని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పౌడర్. సో మిక్సీకి వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట కన్సిస్టెన్సీ. దీన్ని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటాలు పండినవండి. సో సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సో తర్వాత ఒక 3 to 4 పచ్చిమిర్చి బాగా శుభ్రం చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నానండి. సో ఈ పచ్చిమిర్చి వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఫ్రెష్గా అప్పుడే తెచ్చింది వేసుకోవాలండి. సో తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకొని దీన్ని మిక్సీ వేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్సీ వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి సో పేస్ట్ అనేది. సో దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం ప్రిపేర్ చేసాం కదా ఈ పచ్చిమిర్చి, కారం అండ్ మసాలా, డ్రై మసాలా. సో ఈ 2 అనేది మ్యాండేటరీ అండి. ఎందుకంటే మన బిర్యానీకి ఇదే మొత్తం చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం మసాలాలు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ మీద బాండిల్ పెట్టుకొని 5 to 6 spoons ఆఫ్ ఆయిల్ వేసి సో దీన్ని బాగా వేడి చేయాలండి. సో వేడి చేసిన తర్వాత మనం ఆనియన్స్ ఒక 7 to 8 or 10 దాకా తీసుకోండి, మీడియం సైజ్ అయితే. సో వీటిని నిలువుగా కట్ చేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్వాంటిటీ ఎక్కువే ఉండాలన్నమాట. ఆనియన్స్ మనం బ్రౌన్ ఆనియన్స్ గా ఫ్రై చేసుకుంటున్నాం కదండి. సో వీటిని ఓన్లీ ఫ్లేమ్ మీడియం ఆర్ లోలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ 10 to 20 minutes దాకా ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి బ్రౌన్ ఆనియన్స్ లాగా వస్తాయన్నమాట. కొంచెం టైం కొంచెం ఎక్కువే పడుతుంది. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. సో దట్ మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను బటర్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ లోకి. సో ఈ
బటర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లోకి. సో అందుకని కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. ఈ ఉల్లిపాయల్ని మనం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కింద ప్రిపేర్ చేస్తున్నాం కదండి. సో ఈ ఆనియన్స్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్రౌన్ కలర్కి టర్న్ అవ్వాలండి కలరు. సో అప్పుడు స్టవ్ ఆపేసుకొని సో ఒక ప్లేట్లోకి ఈ బ్రౌన్ ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏ పాత్రలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో దాన్ని స్టవ్ మీద పెట్టుకొని సో కొంచెం వేడైన తర్వాత కొంచెం బటర్ మీకు తగినంత వేసుకోండి. సో బటర్ బదులు మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చండి, 2 to 3 స్పూన్స్. ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను, ఫ్లేవర్ బటరే బాగుంటుందండి నెయ్యి కన్నా ఈ బిర్యానీలోకి, అందుకని కొంచెం బటర్ వేసుకోండి. ఈ బటర్ కొంచెం వేడయ్యాక సో మనం బిర్యానీలకి హోల్ ఇంగ్రీడియంట్ ప్యాక్ వస్తుంది కదండి, ఆ ప్యాకెట్లో ఉండేటివన్నీ వేసుకోండి. సో డీటెయిల్ కావాలంటే 4 లేదా 5 లవంగాలు వేసుకోండి, ఒక అనాస పువ్వు, 2 నల్ల యాలకులు తీసుకోండి, సో 2 దాల్చిన చెక్క 2 ముక్కలు తీసుకోండి. సో జీడిపప్పు పలుకులు కొన్ని తీసుకోండి, ఇక్కడ ఆప్షనల్ అనమాట జీడిపప్పు. సో మీరు టేస్ట్ కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. సో తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. సో ఒక బిర్యానీ 1 or 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, మీకు కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పూర్తిగా ఆప్షనల్ అండి, ఈ టైంలో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవచ్చు. సో ఇది పూర్తిగా ఆప్షనల్ అని చెప్తున్నాను కదా. సో కొంతమంది వేస్తారు, కొంతమంది వేస్తే బాగుంటుంది అనమాట. సో ఇవి కూడా వేసుకొని సో ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్కి ఆనియన్స్ మారిన తర్వాత మనం మసాలాలు నూరి పక్కన పెట్టుకున్నాం కదండి. సో పచ్చిమిర్చి అండ్ డ్రై పౌడర్, సో ఈ 2 ఇప్పుడు వేసేసి సో బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటను ఓన్లీ లో ఫ్లేమ్ ఆర్ మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. సో ఇవి కొంచెం బాగా ఫ్రై అయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సో ఇప్పుడు ఈ మసాలా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత సో మనం మ్యాగ్నేట్ చేసుకొని చికెన్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి, వేసుకొని ఓన్లీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి. సో ఇది 10 minutes ఫ్రై చేయాలండి. సో ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత వేసిన తర్వాత మనకి ఆయిల్ సరిపోదు కదండి. సో ఫస్ట్ లో ఓన్లీ మనం బటర్ మాత్రమే వేసాము, సో అందుకని ఆయిల్ 4 to 5 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లోనే ఈ చికెన్ కూడా. సో ఇప్పుడు ఈ చికెన్ ని మనం ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 10 to 15 minutes ఫ్రై చేస్తూ కలపాలండి. సో అప్పుడు ఈ మసాలా ఆ చికెన్ కి బాగా పడుతుంది అన్నమాట. మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్, వాటిని ఇప్పుడు కొంచెం తీసుకొని కొంచెం క్రష్ చేస్తూ నలుపుతూ ఈ మసాలాలకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ చికెన్. ఇప్పుడు ఈ బాగా కలుపుకున్న చికెన్ ఇప్పుడు ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే నిదానంగా ఈ ఉడకనివ్వాలన్నమాట. ఈ చికెన్ ని ఆల్మోస్ట్ 20 to 25 minutes పడుతుందండి ఈ చికెన్ కుక్ అవ్వడానికి. సో మీన్ వైల్ ఈ చికెన్ కుక్ అయ్యే లోపు మనం రైస్ ని రెడీ చేసుకుందామండి. సో ఇక్కడ మనం బాస్మతి రైస్ 1 kg ఆల్రెడీ నానబెట్టుకుని పక్కన పెట్టేసాం కదా. సో వాటిలోకి మనం ఇప్పుడు ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. సో బిర్యానీలో వస్తాయి కదా ఫుల్ కాంబో లాగా, అవి మొత్తం వేసేసుకోవాలి. సో మీకు ఇక్కడ క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే సో ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోలో సో 2 బిర్యానీ ఆకులు, సో 2 యాలకులు నల్ల యాలకులు, సో ఇక్కడ చూస్తే లవంగాలు ఒక 5 to 6 తీసుకున్నానండి నేను. సో తర్వాత ఇక్కడ చెక్క దాల్చిన చెక్క చూసారంటే ఒక పెద్ద పీస్ తీసుకున్నాను, వాటిని 2గా వేసేస్తున్నాను. అలాగే ఇక్కడ చూసారంటే 1 స్పూన్ ఆఫ్ షాజీరా వేసుకోవాలండి. సో ఈ షాజీరా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో తర్వాత 1 teaspoon ఆఫ్ మిరియాలు వేసిన తర్వాత 4 to 5 యాలకులు వేసుకోవాలండి. సో యాలకులు 4 to 5 ఉన్నాయి కదా, ఇక్కడ 4 to 5 వేస్తున్నాను. సో 4 to 5 వేసుకున్న తర్వాత ఒక అనాస పువ్వు, సో అనాస పువ్వు వేసిన తర్వాత ఇక్కడ బిర్యానీ పువ్వు వస్తుంది కదండి, సో ఆ బిర్యానీ పువ్వు కూడా ఇక్కడ వేసేస్తున్నానండి. సో ఇక్కడ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుందండి, సో అందుకని. సో ఇక్కడ నల్ల యాలకులు ఒక 2 వేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ గా ఉప్పు ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి, రైస్ క్వాంటిటీకి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని సో ఈ రైస్ ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ 70-75% వచ్చేంత వరకు ఇలాగా ఉడికించుకోవాలండి. సో ఎక్కువ ఉడికిస్తే అది మళ్ళీ బిర్యానీలో వేస్తాం కదా, దాంట్లో గ్రేవీ కూడా ఉంటుంది, సో నన్నగా అయిపోతుంది. సో అందుకని ఓన్లీ 70 to 70% ఇలా మనం రైస్ ని ఒత్తితే కొంచెం 2 ముక్కలుగా అవ్వాలండి. సో అంతవరకు ఉడికించుకొని గ్యాస్ ఆపేసుకోండి. చికెన్ ఏ స్టేజ్ లో ఉందో చూద్దాం రండి. ఇలా చికెన్
చేతితో నలిపితే నలిగేలా ఉండాలన్నమాట. 90% కుక్ అయి ఉండాలండి. సో ఇలా కుక్ అయిన తర్వాత ఫ్రెష్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాని వేసుకోవాలండి. సో ఇది ఒక లేయర్గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కొద్దిగా తీసుకొని దీనిపైన వేసేసేయండి. ఇప్పుడు బాస్మతి రైస్తో రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఆ రైస్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్తో నీళ్ళని డ్రై అవుట్ చేసి, నీళ్ళు అసలు ఉండకూడదండి. సో నీళ్ళు ఉంటే మళ్ళీ బిర్యానీ పలుకులుగా రాదనమాట. సో ఆ డ్రై అవుట్ చేసేసి ఇలా స్ట్రైనర్తో ఒక లేయర్గా వేసేసుకోండి. నేను వేసుకునేటప్పుడు ఈ రైస్ అంతా అరేంజ్ చేసుకునేటప్పుడు గ్యాస్ని ఆపేయలేదండి. సో ఓన్లీ లోలో పెట్టి మాత్రమే చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు రైస్ ఇలాగా ఎక్కువ ఉంటే కొంచెం థిక్గా, తక్కువ ఉంటే రైస్ క్వాంటిటీ పల్చని లేయర్ వేసుకున్న తర్వాత సో మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా కొత్తిమీర అండ్ పుదీనా. సో దాన్ని సన్నగా కట్ చేసుకుని ఒక లేయర్గా మళ్ళీ ఈ రైస్ పైన వేసి, తర్వాత మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకో లేయర్గా ఈ రైస్ మీద వేయాలన్నమాట. ఇలా లేయర్స్గా మన రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. వేసాం కదండి. సో మన క్వాంటిటీని బట్టి రైస్ లేయర్స్గా వేసుకున్న ప్రతి లేయర్కి ఈ కొత్తిమీర పుదీనా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. సో పూర్తిగా మన రైస్ క్వాంటిటీ క్లోజ్ అయిన తర్వాత సో ఇప్పుడు మనం కలర్ఫుల్గా కనిపించడానికి మిల్క్ కానీ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, సో ఫుడ్ కలర్ కానీ కలుపుకొని వేసుకోండి. కలర్ఫుల్గా వద్దనుకుంటే ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది. సో మీరు స్కిప్ అయినా చేయొచ్చు. ఈ బిర్యానీని మనం ఓన్లీ లో టు మీడియంలో పెట్టేసి మాత్రమే మంట దీన్ని దమ్ చేసుకోవాలండి. సో డైరెక్ట్గా ఇలానే పెడితే మాడే ఛాన్సెస్ ఉంటాయి, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి. సో ఇక్కడ కొంచెం ప్యాన్ వేడైన తర్వాత సో ఈ ప్యాన్ మీద మన బిర్యానీ పాట్ని పెట్టి సో దమ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన బిర్యానీ పాట్లో అడుగు అంటకుండా సో మన బిర్యానీ మాడకుండా బాగా ఉంటుంది అనమాట. ఈ పెనం మీద మన బిర్యానీ పాట్ని పెట్టి 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలండి. సో దట్ మన చికెన్ అడుగంటకుండా జ్యూసీగా టేస్టీగా బాగుంటుంది అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కిందే కాకుండా పైన కూడా వెయిట్ పెట్టాలండి. సో దట్ మన ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా బిర్యానీ అనేది లోపల బాగా కుక్ అవ్వడానికి ఇలా బరువు పెట్టాను అనమాట నేనైతే. సో మీరు వేరే ఏదైనా ఉన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 15 minutes తర్వాత ఇలా మూత తీసి ఇలా గరిటతో ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలా 10 to 15 minutes ఇలానే వదిలేయండి. సో వదిలేసి తర్వాత ఇంకా మనం రెడీ టు ఈట్. సో సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, మన చికెన్ దమ్ బిర్యానీ వేరే లెవెల్లో వచ్చింది అనుకోండి. సో మీరు 4 to 5 members చేస్తే 3 members తినేస్తారండి. అంత ఇష్టంగా అంత ఖాళీ చేసేస్తారనమాట. సో మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 4 to 5 members చేయాలనుకుంటే 6 to 7 members చేయండి. సో దట్ మీ క్వాంటిటీ సరిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.